తెలంగాణ పోలీసుల శాఖలో ఆర్డర్లీ వ్యవహారం కలకలం రేపుతోంది. రంగారెడ్డి జిల్లా ఎస్పీ ఇంట్లో హోంగార్డులతో పనులు చేయించుకోవడంపై వివాదం రేగుతోంది. ఈ ఘటన కొద్దిసేపటి క్రితమే విచారణ ప్రారంభమైంది. ఈ కేసులో 5గురు హోంగార్డులను విచారిస్తున్నారు పోలీసులు. కానిస్టేబుల్ మహేష్ పై ఎస్పీ అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. తాను లేనప్పుడు పని చేయించి వీడియో తీసి సోషల్ నెట్వర్క్ లో పెట్టారని ఎస్పీ ఫిర్యాదు చేశారు. ఇన్ఛార్జ్ డీజీ ఆదేశాల మేరకే ఈ కేసును డీఐజీ విచారణ జరుపుతున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి రమేష్ వైట్లను అడిగి తెలుసుకుందాం. రమేష్, రంగారెడ్డి జిల్లా ఎస్పీ ఇంట్లో హోంగార్డులతో పనులు చేయించుకోవడానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? రంగారెడ్డి జిల్లా ఎస్పీ నవీన్ కుమార్ ఇంట్లో మొత్తం సివిల్ వర్క్ తో పాటు ఇంట్లో వంట తోమన్ నుంచి పశువులకు మేత వేయడం నుంచి మిగతా అన్ని పనులు చేయిస్తున్న హోంగార్డుల ఆర్డర్ల వ్యవస్థకు సంబంధించి సోషల్ మీడియాలో వచ్చిన కథనాలు, తర్వాత మీడియాలో వచ్చిన కథనాలపైన ఇన్ఛార్జ్ డీజీ ఆంజనీ కుమార్ ఒక విచారణ ఆదేశం జారీ చేశారు. డీఐజీ నేతృత్వంలో జరుగుతున్న విషయంలో పూర్తిగా 5 హోంగార్డులను ఇప్పటి వరకు అధికారులు విచారిస్తున్నారు. ఈ 5 హోంగార్డులు కూడా పూర్తిగా ఎప్పటి నుంచి అంటే ఎస్పీగా నవీన్ కుమార్ వచ్చినప్పటి నుంచి ఏ విధంగా తమ చేత పనులు చేయిస్తున్నారు ఏంటి అనే విషయాన్ని కూడా పూర్తిగా డీఐజీ పంపించిన బృందంతో పూర్తిగా అన్ని విషయాలు చెప్పడం జరిగింది. మరోవైపు నవీన్ కుమార్ ఎస్పీ మాత్రం వాదన డిఫరెంట్ గా ఉంది. తనను పూర్తిగా బదనాం చేయడానికి, తనను పూర్తిగా ఇందులో ఇరికించడానికి కొంతమంది వ్యక్తులు ఇందులో కుట్ర చేశారు. మహేష్ అనే కానిస్టేబుల్ ఇటీవల కాలంలో ఇక్కడి నుంచి తాను పనుల నుంచి తొలగించిన తర్వాత తను కుట్ర చేసి తనపై ఈ విధంగా తాను లేని సమయంలో ఇక్కడ తన ఇంట్లో పనులు చేయించు ఆ వీడియోలు తీసి ఆ వీడియోని సోషల్ మీడియాకు అందించాలని చెప్పి ప్రధానంగా అతను చెప్తున్నాడు. అయితే ఈ 2 వర్షన్ల మీద డీఐజీ ప్రస్తుతానికి విచారణ జరుపుతున్నారు. మరోవైపు ఎస్పీ కూడా ప్యారలల్ గా ఒక విచారణ జరుపుతున్నాడు. ఎందుకంటే తనపై వచ్చిన ఆరోపణలను పూర్తిగా అవాస్తవం అని చెప్పడానికి కూడా ఎస్పీ ఒక ప్యారలల్ గా విచారణ జరుపుతున్నాడు. ఈ విచారణలో కొంతమంది హోంగార్డులని ఎస్పీ బలవంతంగా కొంతమంది పేర్లు చెప్పాలని చెప్పి ఒత్తిడి చేస్తున్నాడని చెప్పి అక్కడ ఉన్న హోంగార్డు కుటుంబాలు చెప్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ రమేష్.